श्रीमन्महागणाधिपतये नमः। सदानिम्बवृक्षस्य मूलादिवासात् सुधाश्राविणं तिक्तमप्यप्रियन्तं तरुं कल्पवृक्षादिकं साधयन्तं నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సాయినాథ పరబ్రహ్మణే నమః. ప్రస్తుతం వారఫలాల్లో 5వ తారీఖు నుండి 11వ తారీఖు వరకు గల వార ఫలితాల గురించి తెలుసుకోబోయే అంశంలో గ్రహగమనాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా మేషరాశిలో గురుగ్రహ సంచారము, వారం ప్రారంభ కాలంలో కర్కాటక రాశిలో కర్కాటక లగ్నాధిపతి అయిన చంద్రగ్రహ సంచారము, అదేవిధంగా వారం చివరిలో కన్యారాశిలోకి మారుతున్నాడు ఈ చంద్రుడు. అదేవిధంగా కన్యారాశిలో కేతువు మరియు శుక్రగ్రహ సంచారం జరుగుతుంది. అదేవిధంగా తులారాశిలో రవి మరియు కుజగ్రహ సంచారం మరియు బుధగ్రహ సంచారం జరుగుతుంది. 7వ తారీఖు నాడు ఈ యొక్క బుధుడు తులారాశి నుంచి వృశ్చిక రాశిలోకి మారడము జరుగుతుంది. అదేవిధంగా కుంభరాశిలో శని సంచారం జరుగుతుంది. అదేవిధంగా మీనరాశిలో రాహుగ్రహ సంచారం జరుగుతుంది. గ్రహ సంచార ఫలితాలు తెలుసుకున్నాం కదా, ఒక్కొక్క రాశుల వారిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా మేషరాశి. ఈ యొక్క మేషరాశి జాతకులకు ప్రస్తుత కాలం అత్యద్భుతమైన కాలంగా తెలియజేయడం జరుగుతుంది. అయినప్పటికీ వారం మధ్యలో ఈ యొక్క బుధుడు మారుతున్న క్రమంలో తృతీయ షష్టాధిపతి అయిన బుధుడు అష్టమ స్థానంలోకి మారిన క్రమంలో ముఖ్యంగా నూతన వ్యాపార ప్రయత్నాలను ఏది చేయకపోవడం మంచిది. ధన సంబంధమైన విషయాలలో జాగ్రత్తలు పడాలి. అదేవిధంగా కుటుంబ సభ్యులతో ఎటువంటి వాదోపవాదనలకు వెళ్ళకూడదన్న సత్యాన్ని తెలుసుకొని నడుచుకోవాలి. అదేవిధంగా భాగ్య వ్యయాధిపతి అయిన గురువు లగ్నంలో సంచరిస్తున్న క్రమంలో విశేషమైన శుభ ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. అనుకున్న పనులు ఎంతో చాకచక్యంగా వ్యవహరిస్తారు. శత్రువు చేత కూడా పని చేయించుకోగలిగిన సామర్థ్యం ఈ రాశి వారికి ఉంటుంది. అదేవిధంగా చతుర్థ స్థానంలో చతుర్థాధిపతి అయిన చంద్రుడు సంచరిస్తున్న క్రమంలో ప్రస్తుత కాలం వీరికి అనుకున్న పనులు సకాలంలో నెరవేరడమే కాకుండా విద్యార్థి దశలో ఉన్న వాళ్లకు ఉన్నతమైన మార్కులు సాధించడానికి ఇది అత్యద్భుతమైన కాలంగా తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా షష్టమ స్థానంలో కేతువు మరియు శుక్రగ్రహ సంచారం జరుగుతున్న క్రమంలో స్త్రీ మూలక వివాదాలకు దూరంగా ఉండాలి. ప్రత్యేకంగా ఆరోగ్య విషయంలో ఒకటి జాగ్రత్తలు పాటించాలని సూచనగా తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా వారం చివరిలో ఈ యొక్క చంద్రుడు కూడా 6వ స్థానంలో సంచరించబోతున్నాడు కాబట్టి తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. స్త్రీ మూలక వివాదాలు కలగకుండా ఉండేందుకు తల్లిగారి సలహా మేరకు ఆచరించే ప్రతి పనిలో కూడా శుభం చేకూరుతుంది అని సూచనగా తెలియజేయడం జరుగుతుంది. సప్తమ స్థానంలో రవి కుజగ్రహ సంచారం జరుగుతుంది. ప్రధానంగా లగ్న అష్టమాధిపతి అయిన కుజుడు సప్తమ స్థానంలో సంచరించే క్రమంలో దాంపత్య జీవితంలో సమస్యలు రాకుండా జాగ్రత్త పడాలి. ఒకరు కోప్పడే సందర్భంలో ఒకరు సంయమనం కనుక పాటించినట్లయితే సమస్యలు లేని జీవితాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా లాభస్థానంలో శని సంచారం జరుగుతున్న క్రమంలో రాజకీయ నాయకులు పెద్దల సహాయ సహకారాలు పుష్కలంగా లభిస్తాయి. ఈ వారంలో చేపట్టిన ప్రతి పనిలో కూడా విజయవంతమైన అవకాశాలు పొందడానికి అత్యద్భుతంగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా వ్యయస్థానంలో సంచరిస్తున్న రాహుగ్రహ సంచార ఫలితంగా దూర ప్రాంతాలలో విద్యను అభ్యసించాలనుకున్న లేదా దూర ప్రాంత ప్రయాణాలు చేయాలనుకున్న వారికి చక్కని అవకాశాలు లాభిస్తాయి. మొత్తం మీద ఈ రాశి వారికి రాహుకేతుల మధ్య అన్ని శుభగ్రహాలు సంచరిస్తున్నప్పటికీ అష్టమ స్థానంలో సంచరిస్తున్న బుధగ్రహానికి సంకేతంగా బుధునికి ప్రత్యేకంగా నవగ్రహాలలో బుధగ్రహానికి ప్రతినిత్యము ఓం బుధాయ నమః అని 17 సార్లు ప్రదక్షిణ చేయడము, లేదా ప్రతినిత్యము ఏదైనా ఒక కార్యార్థమై ఒక పనిని మొదలుపెట్టే సమయంలో ఓం గం గణపతియే నమః అనే మంత్రాన్ని 21 సార్లు పఠించి గనక ప్రారంభించినట్లయితే ఈ వారంలో చేయబోతున్న పనుల్లో అనేక రకాల శుభాలు పొందడానికి అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి తప్పనిసరిగా ఆచరించండి, ఆనందకరమైన జీవితంలో జీవించండి. తదుపరి వృషభ రాశి. ఈ యొక్క వృషభ రాశి జాతకులను కనుక పరిశీలించినట్లయితే లగ్న షష్టాధిపతి అయిన శుక్రుడు పంచమంలో సంచరిస్తున్నాడు. ఈ క్రమంలో కార్యదీక్ష పట్టుదలతో వీరు చేయాలనుకున్న ప్రతి పనిలో కూడా స్త్రీ మూలకంగా శుభం జరగబోతుంది అని సూచనగా తెలియజేయడం జరుగుతుంది. ప్రత్యేకంగా తృతీయ స్థానాధిపతి అయిన చంద్రుడు తృతీయ స్థానంలో సంచరిస్తున్న క్రమంలో తోడబుట్టిన వారి సహాయ సహకారాల మేరకు ఏ పనిని చేసినా విజయం లభిస్తుంది. ప్రత్యేకంగా పంచమ స్థానంలో కేతువు శుక్రుడు మరియు వారం చివరిలో చంద్రుడు కూడా సంచరించబోతున్నాడు కాబట్టి ప్రభుత్వ సంబంధమైన ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి యత్నకార్యేణ సిద్ధి, ప్రయత్న లోపం లేకుండా గనక ప్రయత్నించినట్లయితే
ప్రభుత్వ సంబంధమైన శుభవార్తలు వినే అవకాశం లభిస్తుంది. ప్రత్యేకంగా సంతాన భాగ్యం కోసం ఎదురు చూసేవారు ఆరోగ్య విషయంలో ఒకటి జాగ్రత్తలు పాటించాలి అని సూచనగా తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా స్త్రీ మూలకంగా కొంత శుభం జరగడానికి ఇది అత్యద్భుతమైన కాలంగా చెప్పడం జరుగుతుంది. షష్టమ స్థానంలో చతుర్థాధిపతి అయిన రవి, సప్తమ వ్యయాధిపతి అయిన కుజుడితో కలిసి షష్టమ స్థానంలో సంచరిస్తున్న క్రమంలో ముఖ్యమైన విషయాలలో తొందరపాటు పనికిరాదు. ఖచ్చితంగా మాట్లాడే మీ యొక్క వ్యవహార ధోరణిని మార్చుకోవాలి. భాగస్వామ్య వ్యాపారస్తుల మధ్య విభేదాలు కలగకుండా జాగ్రత్త పడాలి. అదేవిధంగా రాజ్యస్థానంలో శని సంచారం జరుగుతున్న క్రమంలో అనుకున్న ప్రతి పనిని కూడా సకాలంలో పూర్తి చేయగలిగిన సామర్థ్యం ఈ వారం వృషభ రాశి వారికి ఎంతో యోగిస్తుంది. ప్రత్యేకంగా లాభస్థానంలో రాహుగ్రహ సంచారం ద్వారా విశేషమైన జీవితాన్ని పొందబోతున్నారు. రావలసిన ధనం సకాలంలో చేతికందుతుంది. అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేయగలిగిన సామర్థ్యం ఏర్పడుతుంది. అదేవిధంగా అష్టమ లాభాధిపతి అయిన గురువు వ్యయస్థానంలో సంచరిస్తున్న క్రమంలో ముఖ్యంగా చేయబోతున్న ప్రతి పనిలో కూడా ఆటంకాలతో కూడి ఉండడము లేదా కొంత శారీరక శ్రమ, పని ఒత్తిడి అధికమయ్యేందుకు అవకాశం ఉంటుంది. ముఖ్యమైన పనుల్లో జాప్యం జరగకుండా ఉండేందుకు తగు జాగ్రత్తలు తీసుకోవాలి అని సూచనగా తెలియజేయడం జరుగుతుంది. మొత్తం మీద ఈ రాశి వారికి అన్ని విధాలా యోగ్యంగా ఉన్నప్పటికీ వ్యయస్థానంలో గురుగ్రహ సంచారం జరుగుతున్న క్రమంలో ఈ గురుగ్రహానికి సంబంధించి ప్రత్యేకంగా దత్తాత్రేయ స్వామి ఆలయం కానీ లేదా షిరిడీ సాయిబాబా ఆలయ సందర్శనము లేదా నవగ్రహాలలో గురువారం నాడు లేదా ప్రత్యేకంగా గురుగ్రహానికి సంబంధించి ఓం భృం బృహస్పతయే నమః అనే మంత్రాన్ని 16 సార్లు చెబుతూ ఈ వారం మొత్తం ప్రదక్షిణలు కనుక చేస్తున్నట్లయితే గురుగ్రహం నుంచి మరలా గురుగ్రహం వరకు 16 ప్రదక్షిణలు చేసే విధంగా కనుక ఎవరైతే ఆచరిస్తారో వారికి గురుబలంతో అనేక రకాల శుభాలు పొందడానికి అవకాశం ఉంటుంది. తదుపరి మిథున రాశి. ఈ యొక్క మిథున రాశి జాతకులకు ప్రస్తుత కాలం అత్యద్భుతమైన కాలంగా తెలియజేయడం జరుగుతుంది. ముఖ్యంగా ద్వితీయ స్థానంలో ద్వితీయ స్థానాధిపతి అయిన చంద్రుడు సంచరిస్తున్న క్రమంలో అనుకున్న ప్రతి పనిలో కూడా తప్పక విజయం లభిస్తుంది. ప్రతి పనిని ఆలోచించి నిదానంగా పూర్తి చేయగలిగిన సామర్థ్యం ఉంటుంది. తృతీయ స్థానాధిపతి అయిన రవి పంచమ స్థానంలో షష్టమ లాభాధిపతితో సంచరిస్తున్న క్రమంలో సంతాన భాగ్యం కోసం ఎదురు చూసేవారు ఆరోగ్య విషయంలో ఒకటి జాగ్రత్తలు పాటించాలి. ప్రత్యేకంగా విద్యార్థి దశలో ఉన్నవాళ్ళు విద్య యందు చక్కగా రాణించే అవకాశం ఉన్నప్పటికీ విద్య యందు శ్రద్ధ తగ్గకుండా జాగ్రత్త పడాలని సూచనగా తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా పంచమ వ్యయాధిపతి అయిన శుక్రుడు అదేవిధంగా కేతుగ్రహంతో వారం చివరిలో చంద్రుడు కూడా చతుర్థ స్థానంలో సంచరించబోతున్న క్రమంలో విద్యార్థులకు కళారంగంలో రాణించాలనుకున్న వారికి నూతన అవకాశాలు లాభిస్తాయి. ఈ సమయంలో విద్యకు సంబంధించి తగు శ్రద్ధ వహించాలి. అదేవిధంగా దూర ప్రాంతాలలో విద్యను అభ్యసించడానికి చేసే ప్రయత్నాలలో కూడా శుభవార్తలు వింటారనేది కూడా సూచనగా తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా పంచమ స్థానంలో సంచరిస్తున్న బుధుడు షష్టమ స్థానంలోకి 7వ తారీఖు తర్వాత మారడం వల్ల నూతన వ్యాపార ప్రయత్నాలకు సంబంధించి కొద్దిగా మిశ్రమ ఫలితాలే గోచరించబోతున్నాయి. లగ్న చతుర్థాధిపతి అయిన బుధుడు షష్టమ స్థానంలో సంచరించే క్రమంలో ఇక్కడ పాప సంబంధం అయినందువల్ల ముఖ్యమైన పనుల్లో నూతన వ్యాపార ప్రయత్నాలు ఈ సమయంలో అంత అనుకూలం కాదు అని సూచనగా తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా భాగ్యస్థానంలో శని సంచారం జరుగుతున్న క్రమంలో ఉద్యోగం లేదని ఎంతో కాలం నుంచి ఇబ్బంది పడుతున్న వారికి ఒక సామాన్యమైన ఉద్యోగం మిమ్మల్ని ఎంతో ఆనందపరిచేలా చేస్తుంది. ముఖ్యమైన విషయాలలో మీ యొక్క అత్యధిక శ్రమ వల్ల పొందే ప్రతి ఒక్క ఫలితంలో కూడా తప్పక విజయ ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. ప్రస్తుతము రాజ్యస్థానంలో రాహుగ్రహ సంచారం జరుగుతుంది కాబట్టి రాజకీయ రంగంలో రాణించాలనుకున్న వారికి నూతన అవకాశాలు లభిస్తాయి. పెద్దల సహాయ సహకారాలతో ఉన్నతమైన పదవీ యోగ్యతను పొందే అనుకూలత ఏర్పడుతుంది. అదేవిధంగా సప్తమ రాజ్యాధిపతి అయిన గురువు లాభస్థానంలో సంచరిస్తున్న క్రమంలో 2, 5, 9, 11 స్థానాలు ఈ యొక్క గురువుకి విశేషమైన శుభ ఫలితాలు కలగజేస్తాయి. కాబట్టి ప్రస్తుత కాలంలో గురువు అనుకూలత ఈ యొక్క వారము అత్యద్భుతంగా ఈ యొక్క మిథున రాశి వారికి ఉంటుందని సూచనగా తెలియజేయడం జరుగుతుంది. అనుకున్న పనులు సాధించే విషయంలో కానీ రావాల్సిన ధనం విషయంలో కానీ ఆకస్మిక మార్పులు తద్వారా ఉన్నతమైన జీవితాన్ని పొందే అనుకూలత ఏర్పడుతుంది. మొత్తం మీద ఈ రాశి వారికి అన్ని గ్రహాలు అనుకూలంగా ఉన్నప్పటికీ ప్రత్యేకంగా బుధగ్రహానికి సంబంధించి లగ్న చతుర్థాధిపతి అయిన బుధుడు షష్టమ స్థానంలో సంచరిస్తున్న క్రమంలో విష్ణు సంబంధమైన ఆలయ సందర్శనము, ప్రత్యేకంగా శ్రీరామచంద్ర ప్రభుల వారి ఆలయ దర్శనము, విష్ణు సహస్రనామ పారాయణ
అత్యద్భుతమైన ఫలితాలను ఇస్తుందని సూచనగా తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి తప్పనిసరిగా ఆచరించండి, ఆనందకరమైన జీవితంలో జీవించండి. తదుపరి కర్కాటక రాశి. ఈ యొక్క కర్కాటక రాశి జాతకులకు లగ్నాధిపతి అయిన చంద్రుడు లగ్నంలో సంచరించడం విశేషం. అదేవిధంగా ప్రస్తుత కాలంలో తృతీయ స్థానంలో కేతువు, శుక్రుడు మరియు వారం చివరిలో ఈ యొక్క చంద్రుడు తృతీయ స్థానంలోకి మారుతున్న క్రమంలో తోడబుట్టిన వారి సహాయ సహకారాలతో ఈ వారం చేయబోతున్న ప్రతి పనిలో కూడా విజయం లభిస్తుంది. అదేవిధంగా ద్వితీయాధిపతి అయిన రవి చతుర్థ స్థానంలో పంచమ రాజ్యాధిపతితో కలిసి ఉండడం వల్ల విద్యార్థులకు మాత్రం అత్యధిక శ్రద్ధ ద్వారా ఉన్నతమైన మార్కులు సాధించడమే కాకుండా ప్రభుత్వ సంబంధమైన గుర్తింపు లభించే అవకాశం ఏర్పడుతుంది. అదేవిధంగా చతుర్థ స్థానంలో సంచరిస్తున్న బుధుడు పంచమ స్థానంలోకి మారబోతున్నాడు. తద్వారా నూతన వ్యాపార ప్రయత్నాలకు ఇది అత్యద్భుతమైన కాలంగా తెలియజేయడం జరుగుతుంది. ఎందుకంటే తృతీయ వ్యయాధిపతి అయిన బుధుడు పంచమంలోకి మారుతున్న క్రమంలో వారం మధ్యలో అంటే గురువారం తర్వాత నుంచి అత్యద్భుతంగా యోగిస్తుందని సూచనగా తెలియజేయడం జరుగుతుంది. అష్టమ స్థానంలో శని సంచారం జరుగుతున్న క్రమంలో ఆరోగ్యరీత్యా ఎన్నో రకాల ఇబ్బందులు పడుతున్న వారికి సంపూర్ణమైన ఆరోగ్యాన్ని పొందడానికి చక్కని అవకాశం లభిస్తుంది. అదేవిధంగా ఇప్పటి వరకు వైద్యం అందలేదని బాధపడుతున్న వారికి చక్కని వైద్య సహాయం అందడానికి ఇది అనుకూలమైన కాలంగా చెప్పడం జరుగుతుంది. భాగ్యస్థానంలో రాహుగ్రహ సంచారం జరుగుతున్న క్రమంలో ఉద్యోగం లేని వారికి ఉద్యోగ లాభం, స్థానచలన బదిలీల ద్వారా ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు పొందే యోగ్యత లభిస్తుంది. ప్రత్యేకించి ప్రైవేట్ రంగంలో రాణించే వారికి, ప్రయత్నం చేస్తున్న వారికి తప్పనిసరి పరిస్థితుల్లో ఉన్నతమైన ఫలితాలు పొందే అనుకూలత ఏర్పడుతుంది. అదేవిధంగా రాజ్యస్థానంలో గురుగ్రహ సంచారం జరుగుతున్న క్రమంలో షష్ఠ భాగ్యాధిపతి అయిన గురువు రాజ్యస్థానంలో సంచరిస్తున్న క్రమంలో ప్రస్తుత కాలం గురువు యొక్క ఫలితాల వల్ల రాజకీయ రంగంలో రాణించాలనుకున్న వారికి కొన్ని ఒడిదుడుకులు ఎదుర్కొనే అవకాశాలు ఏర్పడతాయి. కాబట్టి ఈ యొక్క రాశి వారికి ప్రస్తుత కాలంలో అష్టమ స్థానంలో సంచరిస్తున్న శని సంచారము, అదేవిధంగా పంచమ స్థానంలోకి మారుతున్న బుధుని కారణంగా ప్రత్యేకించి శని సంబంధమైన ఆలయ సందర్శనము, అదేవిధంగా శివాలయాలకు సందర్శించి ఈశ్వరునికి ఆవు పాలతో అభిషేకం కనుక చేసినట్లయితే తప్పక విజయ ఫలితాలు పొందడానికి అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి చక్కగా ఆచరించండి, ఆనందకరమైన జీవితంలో జీవించండి. తదుపరి సింహరాశి. ఈ యొక్క సింహరాశి జాతకులకు ప్రస్తుత కాలంలో విశేషమైన శుభ ఫలితాలతో పాటు కొద్దిగా మిశ్రమ ఫలితాలు కూడా గోచరించబోతున్నాయి. ఎందుకంటే వ్యయస్థానాధిపతి వారం ప్రారంభ కాలంలో సంచరించడం వల్ల ప్రారంభ కాలంలో కొద్దిగా మిశ్రమ ఫలితాలు, పనుల ఒత్తిడి, అధిక శ్రమ అధికమవుతాయి. ద్వితీయ స్థానంలో కేతువు, శుక్రుడు మరియు చంద్రగ్రహ సంచారం జరుగుతున్న క్రమంలో ఈ యొక్క వారం చివరిలో చంద్రుడు ద్వితీయ స్థానంలోకి మారుతున్న క్రమంలో ముఖ్యమైన పనులు ఆలోచించి నిదానంగా పూర్తి చేయగలుగుతారు. రావలసిన ధనం సకాలంలో చేతికందుతుంది. కొన్ని సందర్భాలలో తొందరపాటు పనికిరాదని సూచనగా తెలియజేయడం జరుగుతుంది. తృతీయ స్థానంలో సంచరిస్తున్న రవి కుజల సంచార ఫలితంగా ముఖ్యమైన విషయాలలో తోడబుట్టిన వారితో సఖ్యతగా మెలగాలి. తోడబుట్టిన వారితో విభేదాలు కలగకుండా జాగ్రత్త పడాలి. అదేవిధంగా తృతీయ స్థానంలో సంచరిస్తున్న బుధుడు చతుర్థ స్థానంలోకి మారుతున్న క్రమంలో విద్యార్థులకు మాత్రం అత్యద్భుతమైన కాలంగా తెలియజేయడం జరుగుతుంది. సప్తమ స్థానంలో శని సంచారం జరుగుతున్న క్రమంలో జీవిత భాగస్వామితో ఎటువంటి వాదోపవాదనలకు వెళ్ళకూడదన్న సత్యాన్ని తెలుసుకొని నడుచుకోవాలి. అష్టమ స్థానంలో రాహుగ్రహ సంచార రీత్యా ఆరోగ్య విషయంలో ఒకటి శ్రద్ధ కనుక పాటించినట్లయితే అనారోగ్య సమస్యలకు దారితీసే అవకాశం కలదు. ప్రత్యేకించి భాగ్యస్థానంలో అష్టమాధిపతి అయిన గురువు భాగ్యస్థానంలో సంచరిస్తున్న క్రమంలో ఉద్యోగం కోసం ప్రయత్నం చేసిన వారికి ఉద్యోగ లాభం, భవిష్యత్ ప్రణాళికలకు సంబంధించి ఇప్పుడు తీసుకునే నిర్ణయాలన్నీ చక్కగా యోగిస్తాయి అన్న విషయాన్ని తెలుసుకోవచ్చు. మొత్తం మీద ఈ రాశి వారికి అన్ని విధాలుగా అనుకూలతగా ఉన్నప్పటికీ ద్వితీయ స్థానంలో కేతువు, అష్టమంలో రాహుగ్రహ సంచారానికి ప్రత్యేకంగా కాలభైరవ సందర్శన, ఆలయ సందర్శనము, ప్రత్యేకించి దుర్గాదేవి ఆరాధన, మహాగణపతి ఆరాధన చేసుకుంటూ ఉన్నట్లయితే సకల దారిద్ర్య బాధలు తొలగిపోయి ఆనందకరమైన జీవితాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది. రావాల్సిన ధనం సకాలంలో చేతికి అందుతుందని సూచనగా తెలియజేయడం జరుగుతుంది. తదుపరి కన్యారాశి. ఈ యొక్క కన్యారాశి జాతకులకు ప్రస్తుత కాలంలో అత్యద్భుతమైన ఫలితాలు పొందబోతున్నారు. ముఖ్యంగా వారం ప్రారంభ కాలంలో లాభస్థానాధిపతి లాభస్థానంలో సంచరించడమే దీనికి ప్రధానమైన కారణంగా చెప్పడం జరుగుతుంది. మాతృ సహాయంతో తల్లిగారి సలహా మేరకు చేసే ప్రతి పనిలో కూడా విజయం లభిస్తుంది.
ముఖ్యంగా తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. తల్లిగారితో చక్కగా మసలుకోవాలి. లగ్నంలో కేతువు మరియు శుక్రగ్రహ సంచారము వారం చివరిలో ఈ యొక్క చంద్రుడు కూడా కన్యా రాశిలో సంచరించబోతున్నారు కాబట్టి ముఖ్యమైన విషయాలలో తొందరపాటు పనికిరాదు. రావలసిన ధనం సకాలంలో చేతికి అందుతుంది. స్త్రీ మూలకంగా శుభం జరగబోతుంది. ద్వితీయ స్థానంలో రవి కుజులు సంచరించబోతున్నారు. వ్యయాధిపతి అయిన రవి ద్వితీయ స్థానంలో సంచరిస్తున్నాడు. ప్రత్యేకంగా తృతీయ అష్టమాధిపతి అయిన కుజుడితో కలవడం వల్ల ముఖ్యమైన విషయాల్లో తోడబుట్టిన వాళ్ళతో గొడవలు పడకుండా జాగ్రత్త పడాలి. అదేవిధంగా తండ్రి గారితో చక్కగా మెలగాలి అన్న సూచనకు తెలియజేయడం జరుగుతుంది. ద్వితీయ స్థానంలో లగ్న రాజ్యాధిపతి అయిన బుధుడు ద్వితీయ స్థానంలో సంచరించుతున్న క్రమంలో ప్రతి పనిని ఎంతో చాకచక్యంగా ఆలోచించి వ్యవహార నిర్ణయాలు తీసుకుంటారు. అదేవిధంగా 7వ తారీఖు తర్వాత నుంచి వృశ్చిక రాశిలోకి మారుతున్న క్రమంలో తృతీయాధిపతి అయినందువల్ల తోడబుట్టిన వారి సహాయ సహకారాలను, నూతన వ్యాపార ప్రయత్నాలలో వారి యొక్క సహాయాలను అందుకోవాలి అని సూచనగా తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా షష్టమ స్థానంలో శని సంచారం జరుగుతున్న క్రమంలో శత్రు రుణ రోగాలకి స్వస్థానం 6వ స్థానం అంటారు. ఇక్కడ మిత్రశత్రుత్వాలు ఏర్పడకుండా జాగ్రత్త పడాలి. మొత్తం మీద ఈ రాశి వారికి అన్ని రకాల యోగ్యతలు అనుకూలంగా ఉన్నప్పటికీ కొన్ని సందర్భాలలో మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి కాబట్టి ప్రత్యేకంగా అష్టమ స్థానంలో సంచరిస్తున్న గురుగ్రహానికి, అదేవిధంగా షష్టమ స్థానంలో సంచరిస్తున్న శని భగవంతునికి సంబంధించిన పరిహారాలు తప్పనిసరిగా ఆచరించాలి. గురుగ్రహ సంబంధమైన ఆలయ సందర్శనము, అదేవిధంగా శని భగవంతునికి సంబంధించిన తిలదానం కానీ లేదా తైలభ్యంగనం కానీ శని భగవంతునికి కనుక ఆరాధించినట్లయితే సకల దారిద్ర్య బాధలు తొలగిపోయి సకాలంలో జరగాల్సిన అనేక రకాల శుభాలు జరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా ఆచరించండి. ఆనందకరమైన జీవితంలో జీవించండి. తదుపరి తులారాశి. ఈ యొక్క తులారాశి జాతకులకు ప్రస్తుత కాలంలో మిశ్రమ ఫలితాలతో పాటు ఉన్నతమైన ఫలితాలు పొందుతూ కొంత ధన సంబంధ రీత్యా ఖర్చు అయ్యేందుకు అవకాశం కలదు. ప్రత్యేకించి లగ్నంలో లాభాధిపతి అయిన రవి ద్వితీయ సప్తమాధిపతి అయిన కుజుడితో లగ్నంలో కలవడం వల్ల ప్రతి పనిని ఖచ్చితంగా నిర్ధారణ చేసి నిర్ణయం తీసుకోగలిగిన సమయం ఇది. అదేవిధంగా లాభాధిపతి లగ్నంలో సంచరించే క్రమంలో భవిష్యత్తుకు సంబంధించి తీసుకునే ప్రతి పనిలో కూడా తొందరపాటు పనికిరాదు అనే సూచనను తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా బుధగ్రహ సంచారం కూడా జరుగుతుంది కాబట్టి భాగ్య వ్యయాధిపతి అయిన బుధుడు లగ్నంలో సంచరిస్తూ ద్వితీయ స్థానంలోకి మారుతున్న క్రమంలో ప్రతి పనిని ఆలోచించి నిదానంగా చేసే ప్రతి పనిలో విజయం లభిస్తుంది. తొందరపాటుతో చేసే ప్రతి పని వల్ల ఇబ్బందులు ఎదురవుతాయని సూచనగా తెలియజేయడం జరుగుతుంది. పంచమ స్థానంలో శని సంచారం జరుగుతున్న క్రమంలో ఉద్యోగం చేస్తున్న వారికి పై అధికారుల యొక్క ఒత్తిడి వల్ల ఉద్యోగ స్థానచలన బదిలీలు ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి ప్రతి పనిని ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. అదేవిధంగా సప్తమ స్థానంలో గురుగ్రహ సంచారం జరుగుతున్న కారణంగా జీవిత భాగస్వామితో ఎటువంటి ఒడిదుడుకులున్నా అవి సమసిపోయి అన్యోన్య దాంపత్యం కలగడానికి అవకాశం ఏర్పడుతుంది. ప్రత్యేకించి షష్టమ స్థానంలో రాహుగ్రహ సంచారం జరుగుతున్న క్రమంలో పాపస్థానాలలో రాహు శుభ ఫలితాలే ఇస్తాడు కాబట్టి ప్రస్తుత కాలంలో ఏదైతే వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో సమస్యలుగా ఉన్నాయో ఆ సమస్యలు తొలగిపోవడానికి ఒక చక్కని పరిష్కారం లభిస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి అన్ని రకాల యోగ్యతలు అనుకూలంగా ఉన్నప్పటికీ ప్రత్యేకంగా వ్యయ స్థానంలో సంచరిస్తున్న కేతువు మరియు శుక్రగ్రహానికి సంబంధించిన పరిహారాలు ఆచరించాలి. కేతు గ్రహానికి సంబంధించి ప్రతినిత్యం ఓం కేతవే నమః అనే మంత్రాన్ని 7 సార్లు పఠించాలి. లేదా నవగ్రహాలలో మంగళవారం నాడు ప్రత్యేకించి కేతు గ్రహానికి సంబంధించిన ఉలవలు దానం ఇవ్వడం కనుక లేదా సిమెంట్ రంగు వస్త్రాన్ని స్వామివారికి సమర్పించినట్లయితే సమస్త బాధలు తొలగిపోతాయి. ఈ వారంలో అనవసరమైన ఖర్చులను నియంత్రించడానికి చక్కని ఇది తరుణోపాయంగా దోహదపడుతుంది. కాబట్టి చక్కగా ఆచరించండి. ఆనందకరమైన జీవితంలో జీవించండి. తదుపరి వృశ్చిక రాశి. ఈ యొక్క వృశ్చిక రాశి జాతకులకు ప్రస్తుతము మిశ్రమ ఫలితాలే గోచరిస్తున్నాయి. ఎందుకంటే ప్రారంభ కాలంలో చంద్రుడు ఎంత యోగించినప్పటికీ వ్యయ స్థానంలో రవి కుజుడు మరియు బుధగ్రహ సంచారం జరుగుతున్న క్రమంలో తండ్రి గారి ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి. నూతన వ్యాపార ప్రయత్నాలను అసలు ప్రారంభించడం అంత అనుకూలం కాదని సూచనగా తెలియజేయడం జరుగుతుంది. అష్టమ లాభాధిపతి అయిన బుధుడు వారం ప్రారంభ కాలంలో వ్యయ స్థానంలోనూ మధ్యకాలంలో లగ్నంలోనూ సంచరించబోతున్న క్రమంలో ముఖ్యమైన ప్రతిపనిలో కూడా ఆలోచించి నిర్ణయం తీసుకుని ముందడుగు వేయాలి. నూతన కార్యక్రమాలను చేపట్టడానికి ఈ వారం అంత అనుకూలం కాదు అన్న సూచనగా తెలియజేయడం జరుగుతుంది. ప్రత్యేకించి
పంచమ స్థానంలో రాహుగ్రహ సంచారం జరుగుతున్న క్రమంలో సంతాన భాగ్యం కోసం ఎదురు చూస్తున్న వారు ఆరోగ్య విషయంలో కడు జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. లేదంటే శస్త్రచికిత్సలు జరగడానికి అవకాశం ఉంటుంది. సంతాన భాగ్యం ఆలస్యం అయ్యేందుకు అవకాశం కలదు. ప్రత్యేకించి భాగ్యస్థానంలో చంద్రగ్రహ సంచారం భాగ్యాధిపతి జరుగుతున్న క్రమంలో ప్రభుత్వ సంబంధమైన ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేవారికి శుభవార్తలు వింటారు. ఉద్యోగం లేని వారికి ఉద్యోగ లాభం కలుగుతుంది. ఉద్యోగంలో ఉన్నవారికి ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ పొందడానికి ఇది అత్యంతమైన శుభకాలంగా చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా లాభస్థానంలో చంద్రుడు మరియు కేతువు శుక్రగ్రహ సంచారం జరుగుతున్న క్రమంలో గృహయోగం లేదని బాధపడుతున్న వారికి గృహయోగాన్ని పొందే అనుకూలత లభిస్తుంది. రావాల్సిన ధనం సకాలంలో చేతికి అందుతుంది. కొన్ని సందర్భాలలో తల్లిగారి సలహా మేరకు చేసే ప్రతి పనిలో కూడా విజయం లభిస్తుంది. అదేవిధంగా వ్యయస్థానంలో రవి, కుజుడు మరియు బుధగ్రహ సంచారం జరుగుతున్న క్రమంలో నూతన వ్యాపార ప్రయత్నాలకు అసలు అనుకూలమైన కాలం కాదు. ప్రత్యేకించి దూర ప్రాంత ప్రయాణాలను వాయిదా వేసుకోవాలి. అదేవిధంగా ధన సంబంధమైన విషయాల్లో ఎటువంటి లావాదేవీలకు సంబంధించిన సంతకాలు చేయరాదు అన్న సత్యాన్ని తెలుసుకొని నడుచుకోవాలి. మొత్తం మీద ఈ రాశి వారికి అన్ని రకాలుగా యోగించినప్పటికీ వ్యయస్థానంలో రవి మరియు కుజగ్రహ సంచారం జరుగుతున్న క్రమంలో సూర్య భగవంతునికి సంబంధించి ప్రతినిత్యం సూర్యారాధన, అదేవిధంగా కుజగ్రహానికి ప్రతినిధి దేవతగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ప్రతినిత్యము ఓం శం శరవణ భవాయ నమః అనే మంత్రాన్ని ప్రతినిత్యం కనుక పఠిస్తూ ఉన్నట్లయితే సమస్త బాధలు తొలగిపోయి ఆర్థికంగా విశేషంగా కుటుంబంలో సఖ్యతతో ఆనందకరమైన జీవితాన్ని పొందే యోగ్యత లభిస్తుంది. కాబట్టి చక్కగా ఆచరించండి, ఆనందకరమైన జీవితంలో జీవించండి. తదుపరి ధనస్సు రాశి. ఈ యొక్క ధనుసు రాశి జాతకులకు ప్రస్తుత కాలంలో విశేషమైన ఫలితాలే గోచరిస్తున్నప్పటికీ నూతన వ్యాపార ప్రయత్నాలకు సంబంధించి వారం మధ్యలో అంత అనుకూలము కాదు. మొదటి ప్రారంభ కాలంలో విశేషమైన లాభాలు పొందుతున్నప్పటికీ తదుపరి వారం చివరి లోపల కొద్దిగా ఆర్థికపరమైన ఖర్చులు అధికమయ్యేందుకు అవకాశం కలదు. ప్రత్యేకించి తృతీయ స్థానంలో తృతీయాధిపతి అయిన శని సంచారం జరుగుతున్న క్రమంలో ఆర్థికంగా ఎదగడానికి చేసే ప్రతిపదిలో కూడా విజయం లభిస్తుంది. ఆర్థిక లాభాన్ని పొందేందుకు ఇది సరైన సమయంగా తెలియజేయడం జరుగుతుంది. చతుర్థంలో రాహుగ్రహ సంచారం జరుగుతుంది కాబట్టి విద్యార్థి దశలో ఉన్న వాళ్లకు కంప్యూటర్ రంగంలో రాణించాలనుకుని చేసే విద్యను అభ్యసించేదానికి చేసే ప్రయత్నాలలో అనేక రకాల శుభాలు పొందుతారు. ప్రత్యేకంగా లగ్న చతుర్థాధిపతి అయిన గురువు పంచమ స్థానంలో సంచరిస్తున్న క్రమంలో సంతాన భాగ్యం కోసం ఎదురు చూస్తున్న వారికి సంతానం కోసం చేస్తున్న ప్రయత్నాలలో అనేక రకాల శుభాలు ఈ సమయంలో పొందడానికి చక్కని అవకాశం లభిస్తుంది. జన్మలగ్నాతు అష్టమ స్థానంలో చంద్రగ్రహ సంచారం జరుగుతున్న క్రమంలో ప్రతి పనిలో కూడా ఆలోచించి నిర్ణయం తీసుకొని ముందడుగు వేయాలి. లేదంటే అనేక రకాల ఇబ్బందులు గోచరిస్తాయి. ప్రత్యేకంగా ఆరోగ్య విషయంలో ఒకటి జాగ్రత్తలు పాటించాలని సూచనగా తెలియజేయడం జరుగుతుంది. మొత్తం మీద ఈ రాశి వారికి అన్ని రకాలుగా యోగ్యతగా ఉన్నప్పటికీ అష్టమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని కారణంగా ప్రత్యేకంగా ఈశ్వరారాధన, ఈశ్వరుని ఆవుపాలతో అభిషేకించడము, ప్రత్యేకంగా పేదవారికి పెరుగన్నాన్ని కనుక అన్నదానంగా నివేదనగా కనుక చేసినట్లయితే మీ యొక్క మనోవాంఛలన్నీ నెరవేరుతాయి. కాబట్టి చక్కగా ఆచరించండి, ఆనందకరమైన జీవితంలో జీవించండి. తదుపరి మకర రాశి. ఈ యొక్క మకర రాశి జాతకులకు ప్రస్తుతం ఆర్థిక పరంగా విశేషంగా యోగించే సమయంగా చెప్పడం జరుగుతుంది. కళ్యాణం కాలేదని బాధపడుతున్న వారికి సకాలంలో వివాహ భాగ్యాన్ని పొందే యోగ్యత లభిస్తుంది. సప్తమాధిపతి సప్తమ స్థానంలో సంచరించడమే దీనికి ప్రధానమైన కారణంగా చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా తృతీయ స్థానంలో రాహుగ్రహ సంచార రీత్యా తోడబుట్టిన వారితో సఖ్యతగా ఉండడం వల్ల ఉన్నతమైన జీవితంలో మార్పు పొందడానికి, శుభ పరిణామాలు పొందడానికి అవకాశం ఏర్పడుతుంది. చతుర్థ స్థానంలో గురుగ్రహ సంచారం జరుగుతుంది. తృతీయ వ్యయాధిపతి అయిన గురువు చతుర్థంలో సంచరిస్తున్న కారణంగా విద్యార్థి దశలో ఉన్న వాళ్లకు ఉన్నతమైన విద్యాయోగం పొందడానికి ఉన్నతమైన ఉద్యోగ లాభం పొందడానికి ఇది అనుకూలమైన కాలంగా చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా సప్తమ స్థానంలో చంద్రగ్రహ సంచార రీత్యా కళ్యాణ భాగ్యం కోసం ఎదురుచూస్తున్న వారికి కళత్ర యోగాన్ని పొందుతారు. అదేవిధంగా ప్రస్తుతం భాగ్యస్థానంలో కేతువు, చంద్రుడు మరియు శుక్రగ్రహ సంచారం జరుగుతున్న కారణంగా ముఖ్యమైన ప్రతిపనిలో కూడా ఆలోచించి నిర్ణయం తీసుకుని ముందుకు వెళతారు. తద్వారా మీ యొక్క జీవితాన్ని సార్థకత చేసుకునే అవకాశాలు తప్పకుండా లాభిస్తాయి. రవి, కుజ మరియు బుధగ్రహ సంచారం జరుగుతున్న క్రమంలో ముఖ్యమైన నూతన వ్యాపార ప్రయత్నాలకై చేస్తున్న విషయాలలో అనేక రకాల శుభాలు పొందుతారు. నూతన భాగస్వాములు నూతనంగా కొత్తవారుగా ఏర్పడేందుకు అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరి విషయాల్లో ఆలోచించి నిర్ణయం తీసుకొని ముందడుగు వేయాలి. అదేవిధంగా ఈ యొక్క మకర రాశి వారికి లాభస్థానంలోకి మారుతున్న బుధుని కారణంగా ఆర్థిక లాభం మాత్రం విశేషంగా యోగిస్తుంది. నూతన వ్యాపార ప్రయత్నాలకు తీసుకునే నిర్ణయాలన్నీ అనుకూలిస్తాయి. ఈ సమయంలో అత్యంత ధనవంతులయ్యే అవకాశం కూడా చక్కగా గోచరిస్తుంది. కాబట్టి
మొత్తం మీద ఈ రాశి వారికి దోషాలు పోవడానికి ప్రత్యేకంగా చతుర్థ స్థానంలో గురుగ్రహ సంచారము, అదేవిధంగా సప్తమంలో చంద్రగ్రహ సంచారం జరుగుతున్న క్రమంలో ముఖ్యంగా గురుగ్రహానికి సంబంధించి గురు సంబంధమైన ఆలయ సందర్శనం ఎలా అయితే చేస్తారో, అదేవిధంగా శివాలయాల్లో ఈశ్వరునికి ఆవు పాలతో అభిషేకించిన సమస్త దారిద్ర్య బాధలు తొలగిపోయి ఆర్థికంగా ఉన్నతమైన జీవితాన్ని పొందే అనుకూలత ఏర్పడుతుంది. తదుపరి కుంభరాశి. ఈ యొక్క కుంభరాశి జాతకులకు లగ్న వ్యయాధిపతి అయిన శని సంచారం లగ్నంలో సంచరించడం మొండి పట్టుదలను ఇస్తుంది. ప్రతి పనిలో కూడా ఈ పని వల్ల మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా అనే దానికంటే కూడా ఒకళ్ళకి మాట ఇచ్చాను అనే భావంతో వీళ్ళు మెలగడము, తద్వారా మొండి పట్టుదలకు వెళ్ళడం వల్ల కొంత శారీరక శ్రమ, పనుల ఒత్తిడి అధికమయ్యేందుకు అవకాశం కలదు. ప్రత్యేకించి ద్వితీయ స్థానంలో రాహుగ్రహ సంచార రీత్యా ప్రతి పనిని ఎంతో చాకచక్యంగా క్రమశిక్షణతో పట్టుదలతో వ్యవహరిస్తారు. తృతీయ స్థానంలో గురుగ్రహ సంచార రీత్యా తోడబుట్టిన వాళ్ళ సహాయ సహకారాలు చక్కగా అనుకూలిస్తాయి. అదేవిధంగా షష్టమ స్థానంలో చంద్రగ్రహ సంచారం జరుగుతున్న కారణంగా తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. తల్లిగారితో అదేవిధంగా అష్టమ స్థానంలో సంచరించబోతున్న చంద్రుడు మరియు సంచరిస్తున్న కేతువు శుక్రగ్రహానికి సంకేతంగా ముఖ్యమైన ప్రతిపనిలో కూడా కొంత మానసిక చింతన అనేది ఏర్పడి కొంత శారీరక శక్తిని కోల్పోయే అవకాశాలున్నాయి. ప్రత్యేకించి మీ యొక్క మనోధైర్యమే మీ యొక్క బుద్ధి బలానికి ప్రతీక అన్న అంశాన్ని మర్చిపోకూడదు అన్న సత్యాన్ని తెలుసుకోవాలి. ప్రత్యేకించి అష్టమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడు, కేతువు, శుక్రుడు అనేక రకాల ఇబ్బందులకు గురి చేస్తాడు. ప్రత్యేకంగా భాగ్యస్థానంలో రవి, కుజుడు సంచరిస్తున్నారు. సప్తమాధిపతి అయిన రవి భాగ్యస్థానంలో సంచరిస్తున్న క్రమంలో ఉద్యోగం లేదని బాధపడుతున్న వారికి ఉద్యోగ లాభం, నూతన వ్యాపార ప్రయత్నాలకై చేస్తున్న అంశాలలో విశేషమైన ఆర్థిక లాభం పొందడానికి ఇది అత్యున్నతమైన కాలంగా తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా రాజ్యస్థానంలోకి మారిన బుధుని కారణంగా ముఖ్యమైన విషయాలలో నూతన వ్యాపారాలు ప్రారంభించడానికి ఇది అత్యద్భుతమైన కాలంగా తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా లగ్నంలో శని సంచారం జరుగుతున్న క్రమంలో ఎటువంటి పనినైనా కూడా దైవబలంతో పూర్తి చేయగలిగిన సామర్థ్యం వీరికి లభిస్తుంది. కాబట్టి చక్కగా అన్ని గ్రహాల సంచారాన్ని తెలుసుకున్నారు. కాబట్టి ముఖ్యంగా ఈ వారం ఈ యొక్క రాశి వారికి అష్టమ స్థానంలో సంచరిస్తున్న కేతువు మరియు శుక్రుడు, ద్వితీయ స్థానంలో సంచరిస్తున్న రాహుగ్రహానికి సంబంధించిన పరిహారాలు తప్పనిసరిగా ఆచరించాలి. ప్రత్యేకంగా దుర్గాదేవి ఆరాధన, నవగ్రహాలలో రాహుగ్రహానికి మినుములు దానం ఇవ్వడము, ప్రత్యేకంగా ఓం దుమ్ దుర్గాయే నమః అనే మంత్రాన్ని 21 రోజులు 21 సార్లు పఠించడం అత్యున్నతమైన ఫలితాలు కలిగిస్తుంది. కాబట్టి చక్కగా ఆచరించి ఆనందకరమైన జీవితంలో జీవించండి. తదుపరి మీనరాశి. ఈ యొక్క మీనరాశి జాతకులకు ప్రస్తుత కాలంలో అత్యద్భుతమైన కాలంగా చెప్పడం జరుగుతుంది. లగ్న రాజ్యాధిపతి అయిన గురువు ద్వితీయ స్థానంలో సంచరించడం విశేషమైన శుభ ఫలితాలను ఇస్తుంది. మేష గురువు అని అంటారు. ఈ యొక్క మేషరాశిలో గురుగ్రహ సంచార రీత్యా మేషలగ్నానికి అధిపతి అయిన కుజబలంతో సంపూర్ణమైన ఉన్నతమైన ఫలితాలను సకాలంలో పొందుతారు. ఎప్పటి నుంచో పరిష్కారం కాని సమస్యలు పరిష్కరించబడతాయి. మీ యొక్క వాగ్ధాటి అనర్గళంగా ఉంటుంది. మీ యొక్క వాక్కుతోటి ఎటువంటి కార్యాన్నైనా కూడా సాధించగలిగిన తత్వం ఈ యొక్క వారం జరుగుతుంది. ప్రత్యేకించి పంచమ స్థానంలో పంచమాధిపతి అయిన చంద్రుడు సంచరిస్తున్న కారణంగా ఉద్యోగం లేదని బాధపడుతున్న వారికి ఉద్యోగ లాభం, దూర ప్రాంతాల్లో స్థిరపడాలనుకున్న వారికి నూతన ఉద్యోగ అవకాశాలు తప్పనిసరిగా ఏర్పడతాయి. ప్రత్యేకంగా సప్తమ స్థానంలో కేతువు మరియు శుక్రుడు సంచరిస్తున్న క్రమంలో చంద్రగ్రహ సంచారం కూడా జరగబోతుంది. కాబట్టి ప్రస్తుత కాలంలో అనేక రకాలు కుటుంబంలో శుభకార్యక్రమాల రీత్యా జరగడానికి అవకాశం ఉంటుంది. స్త్రీ మూలకంగా శుభం జరుగుతుంది. ప్రత్యేకించి అష్టమ స్థానంలో రవి మరియు కుజగ్రహ సంచారం జరుగుతుంది. కాబట్టి ముఖ్యమైన విషయాలలో తోడబుట్టిన వారి సహాయ సహకారాలంతా అనుకూలం కాదు అన్న సత్యాన్ని తెలుసుకోవాలి. ప్రత్యేక విషయంలో భాగ్యస్థానంలో బుధుడు 7వ తారీఖు నుంచి వృశ్చిక రాశిలోకి మారుతున్న క్రమంలో అధిక శ్రమ వల్ల ఉన్నతమైన ఆర్థిక లాభాన్ని పొందే ఒక చక్కని అవకాశం ఏర్పడుతుంది. అదేవిధంగా వ్యయ స్థానంలో శని సంచారం జరుగుతున్న క్రమంలో దూర ప్రాంత సందర్శనము, విదేశీయాన యోగము, పుణ్యనదీ స్నాన ఫలితము తప్పనిసరిగా జరుగుతాయి. కాబట్టి ఈ సమయంలో ఇష్టదేవతను, కులదేవతను ఆరాధించి ఆనందకరమైన జీవితాన్ని జీవించడానికి అవకాశం ఉంటుంది. మొత్తం మీద ఈ రాశి వారికి వ్యయ స్థానంలో సంచరిస్తున్న శని భగవంతుని యొక్క సంచార ఫలితంగా, అదేవిధంగా లగ్నంలో రాహువు, సప్తమంలో కేతుగ్రహ సంచారం జరుగుతున్న క్రమంలో ముఖ్యమైన విషయాలకు సంబంధించి దుర్గాదేవిని ఆరాధించాలి, కాలభైరవ స్వామిని సందర్శించాలి. ప్రత్యేకంగా దుర్గాదేవిని ఆరాధించే అంశంలో ఓం దుమ్ దుర్గాయే నమః అనే మంత్రాన్ని ప్రతినిత్యం కనుక 21 సార్లు పఠిస్తూ ఉన్నట్లయితే
జాతకరీత్యా ఏ సమస్యలున్నా కూడా వారం రోజుల్లో తొలగిపోయి ఈ వారం చేపట్టిన ప్రతి పనిలో కూడా తప్పక విజయం లభిస్తుంది. కాబట్టి తెలుసుకున్న ప్రతి ఒక్క విషయాన్ని చక్కగా ఆచరించే ప్రయత్నం చేయండి. ఆనందకరమైన జీవితంలో జీవించండి. సర్వే జనా సుఖినో భవంతు. శుభం భూయాత్.